అబ్బబ్బబ్బా! ఆ పిచ్చోడు సోమయ్యతో నాకు చావొచ్చిందే భారతి. ఏం జరిగిందమ్మా? నువ్వు ఏడాదికొకసారి సంక్రాంతి పండుగకి మన ఊరికొస్తావు కదా. సంక్రాంతి పండుగను ఘనంగా జరపాలని నేను ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లుతాను. నేను అలా కల్లాపి చల్లి ముగ్గు తేవడానికి ఇంట్లోకి వస్తానో లేదో ఆ పిచ్చోడు వచ్చి ముగ్గేసేస్తాడే. మంచిదే కదమ్మా, నీకు ముగ్గేసే పని తప్పిందిగా. హ్మ్, ఏ రథం ముగ్గో చక్రం ముగ్గో 16 చుక్కల ముగ్గో వేస్తే అందంగా ఉంటుంది కాని ఆ పిచ్చోడు ఏవేవో పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తాడే. అవునా? అవి బొమ్మల్లా కనిపించవు, అటు అక్షరాల్లాగా కూడా కనిపించవు. చైనా వాళ్ళ భాషలాగా 4 పంగనామాలు పెట్టి వాటి మీద గీతలు గీస్తాడే. మధ్యలో చుక్కలు పెడతాడు, బొట్లు కూడా పెడతాడు, అర్ధచంద్రాకారం చక్రాలు గీస్తాడు. మధ్యలో సూర్యచంద్రుల్లాగా పిచ్చి పిచ్చిగా బొమ్మలీస్తాడే. అవునా అమ్మా? దానిని చూసి అందరూ నవ్వుతారు. ఆ ముగ్గుని చెరిపి నేను రథం ముగ్గు వెయ్యాలి, మళ్ళీ కల్లాపి చల్లాలి. మనింటి ముందే ముగ్గెందుకేస్తాడమ్మా? మన ఊర్లో అందరూ ఇళ్ల ముందు కల్లాపి జల్లి ముగ్గేస్తారు. మన వీధిలో కూడా అందరూ కల్లాపి జల్లి ముగ్గేస్తారు. కాని ఆ పిచ్చోడు మన ఇంటి ముందు మాత్రమే ముగ్గేస్తాడే. అది కూడా నువ్వు హైదరాబాదు నుంచి వచ్చినప్పుడు మాత్రమే ముగ్గు వేస్తాడు. నీకు చెప్పలేదు, పోయినేడాది కూడా ఇలాగే వేశాడు భారతి. అమ్మా, నన్ను ముగ్గులోకి దింపాలని చూస్తున్నాడేమో. చిచి, ఆ పిచ్చోడు అలాంటివాడు కాదే. పైగా 60 ఏళ్ల ముసలోడు. నువ్వు ఆయనకి మనవరాలు వరసవుతావే. ఎప్పుడు కలిసినా నా మనవరాలు భారతి హైదరాబాదు నుండి వచ్చిందా, పండక్కు వచ్చిందా, ఎన్ని దినాలు మీ ఇంట్లో ఉంటది అని అడుగుతాడే. అలాగా? అతను మన ఊరికి ఎప్పుడొచ్చాడమ్మా? వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఏ ఊళ్ళో ఉన్నా ఇలాంటి పిచ్చి పనులు చేస్తాడు. కాని పట్టుమని ఏ ఊళ్ళో చాలా రోజులు ఉండడు. ఈసారి మన ఊరికొచ్చాడు. అతన్ని గురించి రకరకాల పుకార్లున్నాయి. ఏంటా పుకార్లు? ఒకప్పుడు బాగా ధనవంతుడు, బాగా బతికాడు, కారులో తిరిగేవాడు. కాని అతనికి మతి భ్రమించడంతో ఆస్తిని హారతి కర్పూరంలా తగిలేశాడంట. ఇంట్లో వాళ్ళు అతని పిచ్చిని తట్టుకోలేక గెంటేశారట. ఇలా దేశదిమ్మర్లా ఏ ఊర్లో పెడితే ఆ ఊర్లో తలదాచుకుంటున్నాడు. ఎవ్వరు ఏమిచ్చినా తింటాడు. పొద్దస్తమానం ఆ ఆంజనేయుడి గుళ్ళో కూర్చుంటాడు. భక్తులు జాలిపడి ఇచ్చే అరటిపండ్లు, తీర్థప్రసాదాలు తింటాడు. ఏ ఊళ్ళో పెళ్లి జరిగినా పిలవకుండానే వెళ్లి భోజనం చేస్తాడు. అమ్మా, నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉందే. నువ్వు ఆ పిచ్చోడి కంటపడకే తల్లి, నిన్నేమైనా చెయ్యొచ్చు. ఇంతకుముందు ఎవరినైనా ఏమైనా చేశాడా అమ్మా? ఏమీ చేయలేదు. అయినా పెళ్ళామే అతన్ని వదిలేసి మరొకణ్ణి పెళ్లి చేసుకుంది. ఏమో చెప్పలేము. అసలే పిచ్చోడు కదా, ఏమైనా చేయవచ్చు. సరే, నేను అతని కంటపడంలే. అయినా నేను మన ఊళ్ళో ఉండేది 2 రోజులే కదమ్మా. ఈ 2 రోజులు కూడా వాడి కన్ను మనింటి మీదే ఉంటుంది. ప్రతి పండక్కు అకీరియా, మీ పాప వచ్చిందా అని అడుగుతాడు. అక్కీరియా అంటే ఏంటమ్మా? ఏమో నాకేం తెలుసు. ఆ పిచ్చోడు వాగేదానికి అర్థం పర్థం ఉండదే తల్లి. తెలుగులో లేని కొత్త పదాలతో పిలుస్తుంటాడు. మీ నాన్నను భామ్రియా అని పిలుస్తాడు, నిన్ను మర్రిమారా అని అంటుంటాడు. అమ్మా, ఆ పదాలు నేనెప్పుడు వినలేదే. 55 ఏళ్ల వయసులో ఉన్న నేనే వినలేదు. ఇక 25 ఏళ్ల వయసులో నువ్వు ఏం వింటావులేవే. అసలే నువ్వు సైన్స్ స్టూడెంట్వి. అది కూడా నిజమే అమ్మా. మరి అలాంటి పిచ్చోడికి మన ఊళ్ళో ఇల్లుని ఎవరద్దెకిచ్చారు? అతని గురించి ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవ్వరూ అద్దెకివ్వలేదు. వెంకట్రావు ఈ ఊళ్ళో ఉన్న పాత పెంకుటిల్లుని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడుగా. ఆ పాడుబడిన పెంకుటింట్లోనే ఉంటున్నాడు. సగం కూలిన ఆ పెంకుటింట్లో పందులు, వీధి కుక్కలు తలదాచుకునేవి. వాటిని తరిమేసి ఇప్పుడు అతనుంటున్నాడు. ఆ ఇంట్లో కరెంటు కూడా లేదు. గుడ్డి దీపం వెలుగులో రాత్రంతా చదువుకుంటూ కూర్చుంటాడు. ఆ కూలిన గోడల మధ్య కాలకృత్యాలు చేసుకుంటాడు. పాపం, కార్లలో తిరిగినవాడికి ఏమిటి దుస్థితి? పోనీలే అమ్మా, పండగ రోజు నా మూడ్ ఆఫ్ చెయ్యకు. కాని ఏ మాట కామాటే చెప్పుకోవాలే తల్లి. అతన్ని ఎంతమంది చీదరించుకున్నా అతని వల్ల ఒక్క మేలు జరుగుతోంది. ఏంటదమ్మా? కరువు కాటకాలు వచ్చిన ఊళ్ళోకి అతను వస్తాడు. అతను వచ్చిన రోజు నుంచి వానలు దండిగా పడతాయి.
పగుళ్లు పట్టిన నోళ్లు తెరిచిన బంజరు భూములు సస్యశ్యామలంగా మారతాయి. కరువు పోయి ఊళ్ళు పాడి పంటలతో కళకళ్లాడతాయి. అందుకే మూఢభక్తి ఉన్న కొందరు రైతులు అతన్ని తిట్టరు, తరిమేయరు. అతనికి రోజూ ఎవరో ఒకరు అన్నం పెడతారు. ఏ ఇంటికి వెళ్ళినా ఫ్రీగా టీ పోస్తారు. కొందరు పాత బట్టలిస్తారు, మరికొందరు పదో పరకో ఇస్తారు. అయినా అతను ఆ ఊళ్ళో ఉండడు. కరువు కాటకాలు ఉన్న ఊళ్ళకే పారిపోతాడు. పోనీలేమ్మా, రైతులు తమ మూఢభక్తితోనైనా రాళ్లతో కొట్టి చంపడం లేదు. అది చాలు. నీకో నిజం చెప్పనా? ఉమ్, గత 6 ఏళ్లుగా మన ఊరు కూడా కరువు కాటకాలతో అల్లాడింది. వీళ్లుగా మారిన మన పొలాలు అమ్మేసి హైదరాబాద్కి రావాలని చాలామంది అనుకున్నారు. కాని ఆ పిచ్చోడు వచ్చినప్పటినుంచి మన ఊళ్ళో కూడా దండిగా వానలు కురిశాయి. మన ఊరు కష్టాలు తీరాయి. ఆ గౌరవంతోనే నేను వాకిట్లో అన్నం పెట్టిన విస్తరి పెడతాను. అతను వచ్చి తిని పోతాడు. ఒక్కోసారి ఆ పిచ్చోడ్ని చూస్తుంటే జాలేస్తుందే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే తిట్టాలనిపిస్తుంది. పిల్లలను పిచ్చోలను తిట్టకూడదు, కొట్టకూడదమ్మా. పాపం తగులుతుంది. సర్లే, నాకు ఆకలేస్తుందమ్మా. పండక్కు నువ్వు చేసిన మురుకులు, అరిసెలు పెట్టు. ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గేయందే ఎలా తింటావే తల్లి. నువ్వు ముందు ఆ పిచ్చి ముగ్గుని నీళ్లతో కడుగు. నేను మళ్ళీ కల్లాపి జల్లి ముగ్గేస్తాను. లేకపోతే ఇంటి ముందు చెత్తగా ఉంటుంది. అలాగేనమ్మా. బకెట్లో నీళ్ళివ్వు, ఆ ముగ్గును కడిగేస్తాను. ఆ అదేమిటే భారతి, ఆ పిచ్చోడు సోమయ్య మన ఇంటి ముందు వేసిన పిచ్చి ముగ్గులు కడిగేయమంటే వాటిని సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్నావు. అవి పిచ్చి ముగ్గులు కావమ్మా. ఆ ముగ్గులలో ఏదో అర్థముంది. అర్థం పర్థం లేని ఆ ముగ్గుల్లో ఏ అర్థం ఉందే? ఆ ముగ్గులో అతను ఏదో భాషను రాశాడు. నా అనుమానం సరైందే అయితే అది గ్రీక్ భాష, లేదా మన దేశంలో ఒకప్పుడు ఆచారంలో ఉన్న చార్వాకం భాష. ఇది సంస్కృతం కంటే పూర్వపు భాష. నా స్నేహితురాలు సుష్మా లింగ్విస్టిక్ లో ఎంఏ చేస్తుంది. లింగ్విస్టిక్ అంటే భాషా శాస్త్రం. అది ఎప్పుడో నాకు ఇలాంటి అక్షరాలను చూపింది. ఈ ఫోటోలు తీసి దానికి పంపుతాను. దీనికి అర్థమేమిటో అది చెప్తుందమ్మా. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఆంజనేయుళ్ల కోతి చేష్టలు చెయ్యకు. ముందా ముగ్గులను నీళ్లతో కడుగు. నేను 16 చుక్కల కమలం ముగ్గేస్తాను. వద్దమ్మా, ఆ ముగ్గును కడగకు. ఇది కేవలం ముగ్గే కాదు. ఆ పిచ్చి సోమయ్య ఈ సమాజానికి ఏదో చెప్పాలని చూస్తున్నాడు. అదేమిటో మనం తెలుసుకోగలిగితే ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. ఓ పిచ్చోడితో ఏగలేకపోతున్నాననుకుంటే నువ్వు మరో పిచ్చిదాన్లా మారావేంటే? అమ్మా, అతను పిచ్చివాడు కాదనిపిస్తుందమ్మా. అతని ముగ్గులు ఎందుకు వేశాడు, ఈ ముగ్గుల ద్వారా అతను ఏం చెప్పదల్చాడో తెలుసుకుంటాను. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. నీ అజ్ఞానం తగలడా. పుట్టలో ఒక్క నాగుపాము మాత్రమే ఉంటుందే. ఏ జాతి పాములు పుట్టల్లో ఉండవు. సోమయ్యలాంటి పిచ్చోడే ఏ పుట్టలో ఏ పాముందో అనే సామెతను పుట్టించాడు. ముందా పిచ్చోడు వేసిన ముగ్గులు కడుగుతావా లేదా? అమ్మా, ఆ క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల కిందట పుట్టిన సోక్రటీస్ను కూడా అందరూ పిచ్చోడు అనుకున్నారు. సోక్రటీసు ప్రపంచానికి తొలిసారి తత్వశాస్త్రాన్ని అందించిన మహామేధావి. అతను కూడా ఎప్పుడో కాని స్నానం చేసేవాడు కాదు. సాధువుల మీసాలు గడ్డాలు పెంచేవాడు. చినిగిన మురికి గుడ్డలతో అతని వీధిలో నడుస్తుంటే జనం అతన్ని పిచ్చివాడు అనుకునేవాళ్లు. అతను తన తత్వం ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించేవాడు. ప్రతి మనిషిలో ప్రశ్నించే గుణం ఉన్నప్పుడే సమాజం ప్రగతిబాట పడుతుందని చెప్పేవాడు. హేతువాదం, తర్కవాదం వల్లే మనిషి కొత్త కొత్త విషయాలను, యంత్రాలను కనిపెడతాడని చెప్పేవాడు. అతని వేదాంతం ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. కాని నాలాంటి చదువుకున్న వాళ్లు ఆయనను అర్థం చేసుకున్నారు. ప్లేటో లాంటి మహామేధావులు ఆయన దగ్గర శిష్యరకం చేశారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని ఈ సమాజానికి అర్థమయ్యేలా చేశారు. కాబట్టి మనం ఈరోజు ఇంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఆయన పెట్టిన భిక్షే. అదే నేటి ఆధునిక సమాజమమ్మా. కావచ్చు, కాని ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులు ఏవైనా మేధావుల ప్రవర్తన మాత్రం ఒక్కటే అమ్మా. మిసైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు కూడా ఆయన సూట్ వేసుకున్నా, షూస్ వేసుకోకుండా మీటింగ్లకు వెళ్లేవాడు. ఆయన గది నిండా పుస్తకాలు చిందరవందరగా పడుంటాయి. పని మనిషితో ఆయన గదిని శుభ్రం చేయించేవాడు కాదు. ఆ మిసైల్ మ్యానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. మరి ఆయనేమన్నా పిచ్చోడా? కాదనుకో,
మరి ఇప్పుడు ఈ పిచ్చి ముగ్గుల్ని ఇంటి ముందు ఇలాగే ఉంచుతావా? అవును, నా ఫ్రెండ్ సుష్మకు వీటి ఫోటోలు పంపే వరకు కడగను. అమ్మా అమ్మా ఇలా రా. ఆ? ఏంటే అంత సంతోషంగా ఊగిపోతున్నావు? నా అంచనా తప్పలేదమ్మా. ఆ సోమయ్య పిచ్చోడు కాదు, గొప్ప మేధావి. అతడు పిచ్చోడు కాదని ఓ డాక్టర్లా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవే? నువ్వే చెప్పావు కదమ్మా, ఆ పిచ్చోడు నిన్ను అక్కిరియా అని పిలిచేవాడని. అక్కిరియా అంటే అక్కయ్య అని అర్థమని సుష్మ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. క్రీస్తు పూర్వం మన దేశంలో చార్వాక భాష ఉండేది. ఓ వెలుగు వెలిగిందంట. ఆ రోజుల్లో లోకాయతం అనే భాష ఉండేదట. ఆ భాషలో అక్కను అక్కిరియా అని పిలిచేవారంట. అలాగా? మరి భామ్రియా అంటే? బావగారని అర్థమమ్మా. అంటే నిన్ను అక్కయ్య అని పిలిచేవాడు, నాన్నగారిని బావగారని పిలిచేవాడు. నిన్ను మేమ్రియా అని పిలిచేవాడు. మరి దానర్థమేంటి? అమ్మా, మేమ్రి అంటే మేనకోడలంట. చూసావా, అతను మనల్ని ఎంతగా గౌరవించి పిలిచేవాడు. ఆహా, కాని అది అర్థం కాని మనం అతన్ని అనవసరంగా పిచ్చివాడనుకున్నాం. అతను వేసింది పిచ్చి ముగ్గు కాదంట. ఆ ముగ్గులో అతను కనుమరుగైన లోకాయతం భాష వాడాడంట. ఆహా, అవి ఆనాటి పురాతన మంత్రాలంటమ్మా. వాటికి అర్థం సుష్మకు కూడా తెలియదంట. ఆ సోమయ్యనే వాటికి అర్థం చెప్పగలడని చెప్పింది. అర్థం పర్థం లేని ఆ మంత్రాలు ఎందుకు వేసినట్లే వెర్రిమాలోకమా? అమ్మా, పాలు తాగే శిశువు నిద్రపోవాలని తల్లి జోలపాట పాడుతుంది. ఆ పాటలో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని పాడుతుంది. ఆ పాట విని పాప నిద్రపోతుంది. అవునా? అవును, నీక్కూడా ఆ లాలిపాట పాడితేనే నిద్రపోయేదానివి కదా. మరి ఆ శిశువుకు చందమామ, భూమి అంటే ఏంటో తెలుసా? జాబిల్లి, వెన్నెలంటే ఏంటో తెలుసా? కొండలు, కోనల గురించి, గోగుపూలు, చామంతి పూల గురించి తెలుసా? తెలియదు. మరి వాటికి అర్థం తెలియకుండానే పాప దానిని ఎంజాయ్ చేసి ఎలా నిద్రపోతుంది? అవునే, నిజమే. ఎలా నిద్రపోతుంది? అది సంగీతంలో ఉండే శక్తి. అందుకే శిశురువెత్తి పసురువెత్తి గానరసం పనిహి అంటారు. అంటే తల్లి పాట పాడితేనే పిల్లలు నిద్రపోతారనా దానర్థం? కాదమ్మా, శిశువులను పశువులను లాలించే శక్తి సంగీతానికి ఉందని అర్థం. సాహిత్యం కలిసినప్పుడే ఆ సంగీతానికి శక్తి వస్తుంది. ఆ పదాలు అర్థం కాకపోయినా ఆ సంగీతంలోని మాధుర్యానికి శిశువులు నిద్రపోతారు. అంటే సాహిత్యానికి ఉన్న శక్తి అది. సరే, మరి ఇప్పుడేమంటావ్? సోమయ్య గారు వేసిన ఆ ముగ్గుల అర్థమేమిటో తెలుసుకొని వస్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వాడు అసలే పిచ్చోడు, పెళ్ళాన్ని వదిలేసిన సన్నాసి. వయసులో ఉన్న నిన్ను చూస్తే ఏదైనా అఘాయిత్యం చేస్తాడు. అమ్మా, అలా చెయ్యడు. నన్ను మేనకోడలని పిలిచాడని నువ్వే చెప్పావుగా. పిలవడం వేరు, పులకించడం వేరే తల్లి. వద్దు, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నీకంత భయంగా ఉంటే నాతో పాటు నువ్వు కూడా రా అమ్మా. ఆ పాడుబడిన కొంపలోకి నేను రాను. బయట్నుంచి ఎలుక చచ్చిపోయిన దుర్వాసన వస్తుంది. ఆ కొంపలో నేను కాలు పెట్టను. అయితే నువ్వు బయటే నిల్చో. నేను కేకలు వేస్తే అప్పుడు లోపలికి రా. చాలా ఇంత పిరికిదానివి నాన్నను ఎంతగా భయపెట్టి చంపుతున్నావో. ఆడది వీధిలో పిల్లి, మొగుడికి పులి లేవే. నువ్వు కూడా రేపు... అమ్మా, నేను నీలా పిల్లిని కాదు, పులిని. నేను కూడా అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు పులివి, పెళ్లి కాగానే పిల్లిలా మారి మొగుడికి భయపడతావు. Come on, my dear Bharati. How are you? ఫైన్. మీకు ఇంగ్లీష్ వచ్చా సోమయ్య గారు? ఒక్క ఇంగ్లీష్ ఏందమ్మా, మస్తు భాషలొచ్చు. మొదటిసారి నా పెంకుటింటికి వచ్చినావు. ఈడ కూసోనీకి కుర్చీలు సోఫాలు గిట్టలేవు. ఏమనుకోకు బిడ్డా. అగో ఆ సాప్ మీద కూర్చో. గది కూడా సగం జరిగింది. ఏమనుకోకు. జరంత నీకు సల్లటి నీళ్ళు నీకి నాకడ ఫ్రిడ్జ్ కూడా లేదు. పందులు కుక్కలు తలదాచుకునే సగం కూలిన పెంకుటింట్లో ఉంటున్నానమ్మా. ఏమనుకోకు బిడ్డా, అడ్జస్ట్ అవు. పర్వాలేదు సార్, కిందనే కూర్చుంటాను. అదేమిటి, మీ గది నిండా
తాళపత్ర గ్రంథాలున్నాయి. అవి తడిసిపోతే ఆరబెట్టారా? ఆహా, కాదు బిడ్డ, అవి చదువుకుంటున్నా. ఇవి కొన్నేండ్ల సంధి మన పూర్వీకులు రాసినవి, అపురూపమైనవి. అవి ఎవరికి సమజుకొస్తలేవని మూలకబడేసింది. నేను 20 ఏండ్ల సంధి వాటిని కలెక్ట్ చేస్తా, స్టడీ చేస్తానా. ఇవాళ రేపు మార్కెట్లో దొరికే పుస్తకాలల్లా ఏం సైన్స్ ఉంది బిడ్డ? అసలుకి మన సైన్స్ మొత్తం ఈ తాళపత్ర గ్రంథాల్లోనే నిక్షిప్తమై ఉంది తెలిసినా. ఇంతకీ మీ కెమిస్ట్రీ ప్రొఫెసరు ఆ ధనరాజు గారు ఎలా ఉండు? అవులాగడు ఇంకా సిగరెట్లు కాలుస్తుండా? అవునా? మా ప్రొఫెసర్ ధనరాజు గారు మీకు తెలుసా? తెలియకపోవటం ఏంది బిడ్డ? వాడు నేను ఉస్మానియా యూనివర్సిటీలా కెమిస్ట్రీలో రేడియో ధార్మిక కిరణాల మీద పిహెచ్డి చేసినాం. మీరు కెమిస్ట్రీలో రేడియో ధార్మిక కిరణాల మీద పిహెచ్డి చేశారా సార్? అవు మళ్ళా పిహెచ్డి చేసినాను కాబట్టే వాడితో పాటు నేను కూడా 4 ఏండ్లు ప్రొఫెసర్ కొలువు చేసిన. మరి మీరు ప్రొఫెసర్గా కొలువు చేసి ఎందుకిలా బ్రతుకుతున్నారు సార్? ఆ ఆంజనేయుడి గుడి ఆడుంది అంటే అగో అక్కడుంది అని చెప్పొచ్చు బిడ్డ. కాని ఆంజనేయుడు ఎవరు అంటే మొత్తం రామాయణమే చెప్పాలి. నేనెందుకు ఇట్లా పాగల్గాని లెక్క మారినాను అంటే నా పుట్టు పూర్వోత్తరాలు చెప్పాలి. చెప్పేంత ఓపిక నాకున్నా ఈయనేంత ఓపిక ఎవరికుంది బిడ్డ? అవన్నీ వడవని ముచ్చట్లు. అసలు విషయానికి రా, ఎందుకు వచ్చినావు ముందు చెప్పు. మీరు మా ఇంటి ముందు ముగ్గులేశారు. అందులో మీరు వాడిన భాష లోకయతం. ఆ భాషను చార్వాకం వాళ్ళు వాడేవాళ్ళు. అది కూడా క్రీస్తు పూర్వం. శబాష్ బిడ్డ, శబాష్. చాలా విషయాలు తెలుసుకున్నావుది. మరి ఆ పురాతన భాషను మీరిప్పుడు ఎందుకు వాడారు? జబర్దస్త్ సవాల్ ఎత్తినవు తీ బిడ్డ. నీ లెక్క ప్రశ్నించే వాళ్ళంటే నాకు మస్తు ఇష్టం, నాకు కావాలి కూడా. సోక్రటీస్ కూడా ప్రశ్నించే వాళ్ళనే ఇష్టపడేవారంట. అవు, నేను కూడా ఆయనకి వీరాభిమానిని. ప్రశ్నించినప్పుడే కదా మనిషిలో దిమాగ్ ఇట్లా మంచిగా పనిచేసేది. దిమాగ్ పనిచేసినప్పుడే కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ భాషలో మీరు వాడిన మంత్రాలకు అర్థమేంటి? మంచిగా అడిగినావు. ఈ రోజుల్లో మనం వాట్సాప్ లో ఒకరికొకరికి మెసేజ్లు పంపుకుంటున్నాం కదా, ఈ చాటింగ్ ఇప్పటిది కాదన్నట్టు క్రీస్తు పూర్వం నుంచి ఉంది. అగో అప్పుడు ముగ్గులతో మంత్రాలు వేసి మేఘాలకు, అంటే అందరికీ సమజ్కొచ్చేలా చెప్పాలంటే వానదేవునికి మెసేజ్లు పంపేటోళ్ళు. అవి ప్రకృతికి మనిషి పంపే కోడ్ లాంగ్వేజ్ సిగ్నల్స్ అన్నట్టు. అంటే అవే మంత్రాలు, వేద మంత్రాలు. అది మన ఆచారం కాదు, అవసరం కూడా. గది మనకు ప్రకృతికి మధ్య జరిగే రహస్య సంభాషణ. క్రీస్తు పూర్వం మన పూర్వీకులు కనుగొన్న రేడియేషన్ సిగ్నల్స్ ఇవే. వాటి ద్వారా మనకు ఎప్పుడు వానలు కావాలో, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కావాలో వానదేవునికి పంపే మెసేజ్లు అన్నట్టు, ఎస్ఎంఎస్లు. దాని ప్రకారం వానలు కురిసేవి. అందుకే ఆ వానను మన వాళ్ళు గౌరవించి వానదేవుడు అని పూజిస్తారు. అవునా సార్? అంటే మీరు వేసిన ముగ్గులో మంత్రాలున్నాయా? అవి మేఘాలకు సిగ్నల్స్ పంపుతాయా? అవు మళ్ళా. లేకపోతే కష్టపడి మీ ఇంటి ముందు ముగ్గేనీకి నేనేమన్నా పాగలగన్నా? మీ అమ్మ లెక్క 16 చుక్కల ముగ్గేనీకి అవులగన్నా? అదేదో మీ పెంకుటింటి ముందు వెయ్యొచ్చుగా. గది తప్పు. ఆవు పెండతో శాంపి జల్లినాకనే సున్నం పిండితో ముగ్గులెయ్యాల. ఆవు పెండలో రేడియేషన్ ధాతువులుంటాయి. అవి ముగ్గులో ఉండే కాల్షియంతో కలవాలి. అప్పుడు ఇది కాల్షియం ఆక్సైడ్ లెక్క మారుతుంది. ఇంటి ముందు అరుగులకేం చేస్తాము? జాజు బార్డర్తో అలుకుతాం. దాంట్లో ఏముంటది? భాస్వరం ఉంటది. అది రేడియేషన్ సిగ్నల్స్ గా మారి ఓజోన్ పొర వరకు పంపుతుంది. అప్పుడే గాలిలో ఉండే ఈ హైడ్రోజను, ఆక్సిజన్ కలిసి H2O మారి వాన లెక్క కురుస్తాయి. అవును సార్, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రతి శుక్రవారం మన వాళ్ళు కలాపి జల్లి ముగ్గులేసేవాళ్ళు. అవి మామూలు ముగ్గులు కావు. ఆ ముగ్గుల్లో శ్రీచక్రం, విష్ణు చక్రం, గాయత్రి చక్రం, లక్ష్మీ చక్రం, ధాన్యలక్ష్మీ చక్రం లాంటివి వేసేవాళ్ళు. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క వర్షపాతానికి సిగ్నల్స్ అన్నమాట. ఆ ముగ్గుల్లో పెట్టే నవధాన్యాలు, గొబ్బెమ్మలు ఆ సిగ్నల్స్ ని ఒక క్రమ పద్ధతిలో పంపుతాయి. అందుకే ఆ రోజుల్లో ప్రతి శని ఆదివారాలు వర్షాలు కురిసేవి. అందుకే కదా మన దేశం సస్యశ్యామలంగా ఉంటుండే. అడవులు ఏపుగా పెరిగేవి. సకల జీవరాశులు మహారాజుల లెక్క బతికేటి. కాని ఇప్పుడు మనిషి విజ్ఞానమనే దోతిని ఇడిచిపెట్టిండు, అజ్ఞానమనే ప్యాంట్లు వేసుకుంటుండు. మనిషి రోజురోజుకి అవలగాని లెక్క మారిపోతుండు బిడ్డ. దీన్నే మరి పురోగమనంలో తిరోగమనం అంటారు. ఓహో, మన ఇంటి ముందు వేసే కల్లాపి, మనం వేసే ముగ్గుల్లో ఇంత సైన్స్ దాగి ఉందా? అవు మళ్ళా. లేకపోతే
మన పూర్వీకులు ఇసుంటి ఆచారాలను వట్టిగానే అంటగట్టిన రాయింది. మన ప్రతి ఆచారం వెనకాల, ప్రతి సంప్రదాయం వెనకాల సైన్స్ దాగుంది బిడ్డ. అగో 4 సెంటీమీటర్ల వాన కురవాలని సిగ్నల్స్ పంపానుగా, వాన షురు అయింది చూడు. అరే, ఈ రోజుల్లో వానలేంటి? మీ మాటల్లో గొప్ప సైన్స్ దాగుంది సార్. నిజమేనమ్మా, కాని నా మాటల్ని ఎవరింటారు బిడ్డ? నేటి ఔలగాండ్లు నన్ను పాగలగాడు అనుకుంటుండ్రు. నేను చెప్పినవి పాటిస్తలేరు. వాటిని గిట్ల పాటిస్తే మన దేశం ఎప్పటిలెక్క జబర్దస్త్గా మారుతుంది. అయినా మీరు చెప్పేది ఎలా నమ్మాలి సార్? మళ్ళా జబర్దస్త్ ప్రశ్న ఇచ్చినది. నేను ప్రొఫెసర్ గొలువు చేసే దినాలల్లా మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరులో వానలు కురవలే, కరువు కాటకాలు వచ్చినాయి. యాదికుందా నీకు? అవును సార్, పేపర్లో చదివాను. కప్పుడు నా దిమాగ్ ఖరాబ్ అయ్యింది. మనకు బువ్వబెట్టే రైతు బతుకు బుగ్గిపాలైందని కొలువుకు రాజీనామా చేసిన. ఆ ఊరికి పోయినా నేను చెప్పింది ఆ రైతులకు సమజ్ కాలే. అందుకే నేనే ఆవు పెండతో శాంతి జల్లి, జాజుతో అరువులలికి ఇసుంటి మంత్రాల ముగ్గులేసిన. ఎంత వర్షపాతం కావాలో కోడ్ భాషను ఓజోన్ పొరకు పంపిన. గంతే, అందరూ నన్ను పాగలగాడనుకొని పగలబడి నవ్విండ్రు. మస్తు వానలు పడిని. అప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్లే నాకు ఇజ్జత్ ఇచ్చిండ్రు. ఏ ఇంటి ముందు కూసున్నా కడుపు నిండా బువ్వ పెట్టిండ్రు. కొందరు కోడి కూర కూడా పెట్టినారు బిడ్డా. అలాగా? మా అమ్మ కూడా ఇదే చెప్పింది. మీరు మా ఊరికొచ్చినప్పటినుంచి వానలు బాగా కురుస్తున్నాయని చెప్పింది. కాని సైన్స్ వల్లే మీరు దేవుడిగా మారారని నాకిప్పుడు అర్థమవుతుంది సార్. చూడు బిడ్డ, చదువురాని పేద రైతులు, పసిబిడ్డల్లాంటోళ్లు మనసుంటి చదువుకున్న వాళ్ళం ఏం చెప్తే గది గుడ్డిగా నమ్ముతారు. అసలు దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. కాని దేవుడు అన్నది ఒక నమ్మకం, సైన్స్ అన్నది వాస్తవం. మీరు మామూలు ప్రొఫెసర్ కాదు సార్. మీలో సోక్రటీస్ లాంటి గొప్ప తత్వవేత్త ఉన్నారు. మీరిలా సగం కూలిపోయిన పెంకుటింట్లో ఇలా ఉండడానికి వీల్లేదు. మీరు సమాజంలోకి రావాలి. మీరు చెప్పే ఈ సైన్స్ అందరికీ పంచాలి. మీరు తెలుసుకున్న ఈ సైన్సును అందరూ ఆచరించేలా చెయ్యాలి. అంతరించిపోయిన మన ఆచారాలను మళ్లీ పునరావృతం చెయ్యాలి. అన్న అలాంటి పాగలగాడి చెబితే ఎవరు నమ్ముతారు బిడ్డ? చల్ వదిలే. అయితే నేను మీకు శిష్యురాలిగా మారతాను. నాతో పాటు ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులను తీసుకొనొస్తాను. మీరు నమ్మిన సైన్స్ని జనాల్లోకి తీసుకుని వెళ్తాం. సోక్రటీస్ కూడా తాను మేధావినని, నేను చెప్పింది వేదమని ఏనాడు చెప్పలేదు. ఆయన కూడా మీలాగే ప్రపంచాన్ని చూడలేదు, ఎక్కడా పుస్తకాలు రాయలేదు. అసలాయన చెప్పేది ఎవ్వరికీ అర్థం కాలేదు. పిచ్చివాడని ముద్ర వేశారు. అందుకే ప్లేటో లాంటి ఆయన శిష్యులే ఆ మహామేధావి గురించి లోకానికి చాటి చెప్పారు. అందుకే 2400 ఏళ్లు దాటినా మనం సోక్రటీస్ గురించి పుస్తకాలలో చదువుకుంటున్నాం. ఆయన సిద్ధాంతాలను నేటికీ అనుకరిస్తున్నాం. కాబట్టి నేను కూడా మిమ్మల్ని, మీ సైన్స్ని కాపాడుకుంటాను. ఈ పిచ్చి లోకం మనలాంటి వాళ్ల మాటలు ఇంటదా బిడ్డ? నేను నమ్మిస్తాను. మిమ్మల్ని కాపాడుకుంటాను. ముందు నన్ను బతికించు బిడ్డ. నేనీ మధ్య రక్తం కక్కుకుంటున్నా. డాక్టర్ మందులు రాసిచ్చిండు. గా మందులు కొన్నికి నా దగ్గర పైసలు 50 రూపాయలు ఈ బిడ్డ. 50 రూపాయలు కాదు సార్, ఈ 5000 తీసుకోండి. ఆ మందుల చీటి నాకివ్వండి. ఆ మందులు నేనే కొనుక్కొస్తాను. నీ కడుపు సల్లగుండా. ఇగో, ఇక నుంచి 15 రోజుల పాటు మా అమ్మ నాన్నొచ్చి మీకు రోజూ భోజనం పెట్టి మీ బాగోగులు చూసుకుంటారు. తర్వాత నేనొచ్చి మీ బాగోగులు చూసుకుంటాను. ఈ 15 రోజులు నువ్వు యాడిగిపోతున్నావు బిడ్డ? ఎంఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలు రాయడానికి న్యూఢిల్లీకి వెళ్తున్నా. రేపు హైదరాబాద్కి వెళ్తాను. అక్కడ్నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం 6 గంటలకు ఎక్కుతాను. ఆ రైలు మహారాష్ట్ర నుంచి పోతుందమ్మా? అవును. ఎందుకలా అడిగారు సార్? ఎందుకంటే ఎల్లుండి మహారాష్ట్రలో భూకంపం రాబోతోంది. ఆ భూకంపానికి రైలు పట్టాలు తప్పిపోయి రైలు పడిపోతుంది. చాలా మంది చచ్చిపోతారు. నువ్వు పోకు బిడ్డ, నువ్వు పోకు. అయ్యో, అవునా? ఈ విషయం మీకెలా తెలుసు సార్? ఎప్పుడు ఎక్కడ భూకంపాలు వస్తాయో నేను ముందే ఊహించి చెప్పగలను బిడ్డ. మీరేమన్నా జ్యోతిష్లా? కాదు బిడ్డ, కానీ లెక్కలు గట్టి చెప్పగలను. ఎల్లుండి పొద్దుగాల 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు ఢిల్లీకి ఎప్పుడు చేరుకుంటది? ఎల్లుండి ఉదయం 9 గంటలకు. అంత బరాబరగా ఎట్లా చెప్పగలిగినవు? రైలు కిలోమీటర్కి ఎన్ని గంటల వేగంతో ప్రయాణిస్తుందో తెలియాలి. అలాగే సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఎంత దూరం ఉందో తెలిస్తే చాలు. దానిని గుణిస్తే సమయం తెలుస్తుంది. రైట్. అంటే మనకు 2 విషయాలు తెలిస్తే 3వ విషయాన్ని కనుక్కోవచ్చన్నమాట. దానినే
మ్యాక్స్ అంటారు. ఇది కూడా అంతే బిడ్డ, ఇది కూడా అంతే. ఏ సముద్రంలో ఎంతపాటి తుఫాను వచ్చిందో, ఏ సముద్రంలో ఎంతపాటి వర్షపాతమో తెలిస్తే చాలు ఎక్కడ భూకంపం వస్తుందో నేను చెప్పగలను. ఇంతకు ముందొచ్చిన భూకంపాల గురించి నేను ముందుగానే చెప్పినా, కానీ నా అసుంటి పాగలుగాని మాటలు ఎవరు నమ్ముతారు? కనీసం నువ్వైనా నమ్ము బిడ్డ, నువ్వైనా నమ్ము. రైలు పడిపోతే తప్పక ఆ పరీక్షలు వాయిదా వేస్తారు. అడిగి పోకు, నా మాటిను. ఒకవేళ పరీక్షలు వాయిదా వేయకపోతే, ఒకవేళ భూకంపం రాకపోతే, నేను పరీక్షలు రాయకపోతే ఈ 2 ఏళ్లు చదివింది వృధా అవుతుంది సార్. ఇదే బిడ్డ, నా మాటలు ఎవ్వరూ నమ్మరు. అందుకే ఎవరికి ఏం చెప్పను నేను. సరే సార్, మీరేం బాధపడకండి, నేను విమానంలో వెళ్తాను. ఇది బాగుంది మాట. హాయ్ చిత్తరంజన్. హాయ్ భారతి. ఏంటి ఎన్నడూ లేంది మా ఊరికొచ్చావు? రాక తప్పలేదు. ఉన్నట్లుండి మన పెళ్లి 2 ఏళ్లకు వాయిదా వేసావేంటి? గౌరమ్మ అత్తయ్య చెప్పేసరికి నేను నమ్మలేదు. కారణం తెలుసుకుందామని నేనే స్వయంగా మీ ఊరికొచ్చాను. ఏంటి కథ? మా ఊర్లో ప్రొఫెసర్ సోమయ్య ఉన్నారని మీకు తెలుసు గదా? తెలుసు. నువ్వు అతనికి శిష్యురాలిగా మారావని కూడా తెలుసు. అతనికి క్యాన్సర్ ఉందని కూడా తెలుసు. ఆ క్యాన్సర్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉందని డాక్టర్లు చెప్పారు. ఎన్ని మందులిచ్చినా, ఎంత గొప్ప కార్పొరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించినా ఓ ఏడాది లేదా 2 ఏళ్లకు మించి బతకలేడని డాక్టర్లు చేతులెత్తేశారు. అదేమిటో సోక్రటీస్ కూడా చనిపోయే నాటికి 60 ఏళ్ల వయసేనంట. సోమయ్య గారికి కూడా 60 ఏళ్లు. ఇంతలో అతనికి చావు రావడమేంటి? మేధావులు అంత తొందరగా చావరాదు. మన సమాజానికే నష్టం. ఆ పిచ్చోడు మేధావని నువ్వెలా నమ్ముతున్నావు? మొదట్లో నేను కూడా నమ్మలేదు. కాని నేను పరీక్ష రాయడానికి రైల్లో న్యూఢిల్లీకి వెళ్తున్నానని చెప్పాను. ఆ రోజు మహారాష్ట్రలో భూకంపం రాబోతుంది, రైల్లో వెళ్ళకని చెప్పాడు. నేనా మాటలు నమ్మలేదు. అయినా ముందు చూపుతో ఒక్కరోజు ముందే విమానంలో న్యూఢిల్లీకి వెళ్లాను. ఆయన చెప్పింది నిజమైంది. ఆ భూకంపంలో రైలు పట్టాలు తప్పి చాలా మంది చనిపోయారు. నేనీరోజు బతికానంటే ఆయనే కారణం. ఆయన నా ప్రాణాలు కాపాడిన సైంటిస్ట్ కాదు, దేవుడు. కావచ్చు. అలాగని మన పెళ్లిని వాయిదా వేసి నువ్వు దగ్గరుండి నర్సులా అతన్ని బతికిస్తావా? కాదు, సైన్స్ విద్యార్థులుగా మనమిద్దరము మరికొందరము కలిసి అతను చేసిన పరిశోధనలను బతికించాలి. అందుకోసం మనం మన పెళ్లిని వాయిదా వేసుకోవాలి. ముందుగా అతను రాసిన సిద్ధాంతాలను మనం బతికించాలి. అతను నమ్ముకున్న ఫార్ములాను మనం బతికించాలి. అతని జీవితకాలంలో చేసిన భూకంప సిద్ధాంతాలను, వర్షపాత రేడియేషన్ విధానాన్ని మనం బతికించాలి. దానివల్ల మనకు ఒరిగేదేముంది? మనకు ఒరిగేదేం లేదు. కాని ఆయన సైన్స్ వల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి, చివరికి ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆయన ఫార్ములాను ముందు మనం అర్థం చేసుకుని ప్రపంచానికి అర్థం చేయించాలి. ఆయన కనిపెట్టిన భూకంప సిద్ధాంతాలను ముందుగా మనం అర్థం చేసుకుని జనానికి అర్థం చేయిస్తే చాలు. కొన్ని కోట్లాది మంది జనం ప్రాణాలను కాపాడవచ్చు. మనుషులు పుడతారు, చస్తారు. కాని సోక్రటీస్, ఆర్యభట్ట, చంద్రశేఖర్ వెంకట్రామన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, థామస్ ఎడిసన్, న్యూటన్, జిడ్డు కృష్ణమూర్తి లాంటి మహామేధావులు ఎప్పుడో కాని పుట్టరు. అలాంటి మహానుభావులను కాపాడుకోవడం మనుషులుగా మన బాధ్యత. చూడు భారతి, నాడ దొరికిందని నువ్వు గుర్రాన్ని కొనాలి అనుకోకు. గుర్రాన్ని కొంటే సరిపోదు, దానికి గుగ్గిళ్లు కూడా కొనాలి. అది బతికినంతకాలం సేవలు చేయాలి. ఈ శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా అంతే. కొత్త ఫార్ములాను ప్రపంచానికి చెప్తే సరిపోదు, ఆ ఫార్ములాను ప్రాక్టికల్గా రుజువు చేయాలి. అది తప్పని వితండవాదులు అడ్డుపడతారు. లేనిపోని తలనొప్పులొస్తాయి. భూమి బలపరుపులా ఉంది, అది సముద్రం మీద తేలుతున్న చెక్కబల్ల అని నమ్మే రోజులవి. అది తప్పు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, మనకు నవగ్రహాలున్నాయి అని ఆర్యభట్టు లాంటి మహాపురుషుడు చెప్తే ఎవరూ నమ్మలేదు. ఓ పిచ్చోడ్లా చూశారు మనవాళ్లు, జైల్లో పడేశారు. కాబట్టి నువ్వు ఆ వలయంలో పడకు. మన పరీక్షలు కాగానే పెళ్లి చేసుకుందామని మనం ఏనాడూ అనుకున్నాం. మనం అనుకున్నట్టే ఈ నెలలో మన పెళ్లి జరగాలి. సారీ చిత్తరంజన్, వెంటనే మనం పరిణయం చేసుకుని పిల్లల్ని కనకపోతే ప్రళయం రాదు. కాని ప్రొఫెసర్ సోమయ్య లాంటి ఓ మహామేధావిని కోల్పోతే వచ్చే ప్రళయాలను ఆపలేము. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నీకు వీలైతే ఓ సైన్స్ విద్యార్థిగా నాకు, నాతో పాటు చేరిన మరో 10 మంది అమ్మాయిలకు సహాయం చెయ్యి. లేదా కామ్గా వెళ్ళిపో. లేదా నిజంగా నేను నీకు కావాలనుకుంటే 2 ఏళ్లపాటు ఆగు. అదీ లేదంటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకో. అంటే నాకంటే
మన ప్రేమ కంటే మన పెళ్లి కంటే ఆ పిచ్చోడే ఎక్కువయ్యాడా నీకు? అవును, ఆ పెద్దాయన ఇప్పట్లో చావడని తెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకునేదానిని. నిలకడగా అతని పరిశోధనలను స్టడీ చేసేదానిని. కాని అతను చనిపోతే ఆ ప్రశ్నలకు ఎవ్వరు జవాబు చెప్పలేరు. అసలా ఫార్ములాలు ఆయనకు తప్ప మరో మానవ మాత్రుడికి అర్థం కావు. వాటిని అర్థం చేసుకోడానికే ఆయనకి 20 ఏళ్లు పట్టాయి. మరో మనిషికి అర్థం చేయించడానికి కనీసం 10 ఏళ్లు పడుతుందని చెప్తున్నారు. ఆయన చెప్పేది అర్థం చేసుకోడానికి మా ఎంఎస్సీ చదువు, మాకున్న పరిజ్ఞానం సరిపోవడం లేదు. ఆయన చావు ఆయన చంకనెక్కి కూర్చుంది. ఈ పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకోను. సారీ. చూడు భారతి, నేను కావాలని అనిపిస్తే ఇప్పుడు నాతో పాటు హైదరాబాద్కు వచ్చేసేయి, లేదా నేనొక్కడనే వెళ్ళిపోతాను. మరోసారి నేను మీ ఊళ్ళో అడుగు పెట్టను. అయితే వెంటనే వెళ్ళిపో. అలాగే, గుడ్ బై. నమస్తే మేడం. త్రిపుర సుందరి గారు మీరేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నా పేరు భారతి. ఎంఎస్సీ మొన్ననే పాస్ అయ్యాను. నాకోసం వారం రోజులుగా ఫోన్లు చేసింది నువ్వేనా? అవును మేడం, నేనే. ఒరే రంగయ్య, మా ఇద్దరి ముఖాన ఇంత టీ కొట్టరా. ఇంటికొచ్చిన గెస్ట్కి టీ ఇయ్యకపోతే త్రిపుర సుందరికి అహంకారం పెరిగింది, కోపిస్తుంది. ఇంటికి వెళితే టీ కప్పు కూడా ముఖాన కొట్టలేదని నా గురించి ఈ అమ్మాయి చెడుగా చెప్పొచ్చు. ఈ గెస్టులు వద్దంటే ఇంటికొస్తారు. నాకు టీ ఖర్చులు బొక్క. ఆ కుక్క బిస్కెట్లు కూడా తీసుకురారా. కుక్క వాటిని తినట్లేదు. టీలోకి బిస్కెట్లు ఇవ్వకపోతే నన్ను డబ్బు మనిషి అనుకుంటారు. మేడం, నేను టీ తాగను. పైగా కుక్క బిస్కెట్లు అస్సలు తినను. మనుషుల్లో విశ్వాసం తగ్గుతోంది. కుక్క బిస్కెట్లు తింటే కుక్కకుండే విశ్వాసం వస్తుంది అని. అందుకే మా ఇంటికొచ్చే వాళ్ళకి నా పట్ల విశ్వాసం ఉండాలని కుక్క బిస్కెట్లు పెడుతూ ఉంటారు. ఇంతకీ విషయం ఏమిటో ఫోన్లో చెప్పకుండా ఇంటి వరకు ఎందుకొచ్చావమ్మాయి? ఆటో డబ్బులు బొక్క. డబ్బు నీళ్లలా ఖర్చు చేయరాదు. పెట్రోల్లాగా జాగ్రత్తగా వాడుకోవాలి. అది ఫోన్లో చెప్పే విషయం కాదు మేడం. అంత రహస్యమా? డబ్బొచ్చే మ్యాటరా? దానివల్ల నీకు లాభమా నాకు లాభమా? ముందు అది చెప్పు. తర్వాతే టీ పొయ్యాలా వద్దా అన్నది నేను నిర్ణయిస్తాను. లేకపోతే నాకు టీ డబ్బులు బొక్క. అది బాధాకరమైన విషయం మేడం. మీ మాజీ భర్త ప్రొఫెసర్ సోమయ్య గారికి క్యాన్సర్ వచ్చింది. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఆ పిచ్చి దొంగ సచ్చినోడు ఇంకా చావలేదా? ఇంకా బతికే తగలడ్డా? అదేంటి మేడం అలా అంటారు? ఎంత కాదనుకున్నా ఆయన మీ మాజీ భర్త కదా. మాజీ మొగుడే, కాని ఇప్పుడు నాకు మొగుడు కాదుగా. అతను చేస్తే నేను తాళి తెంచుకుని బొట్టు చెరిపేసుకుని గాజులు పగలగొట్టుకుని తెల్లచీర కట్టుకుంటానేంటి? అతనికి విడాకులు ఇచ్చినప్పుడే ఆ పని చేశాను. అందుకే రెండో మొగుడు కామేశ్వరరావుతో హాయిగా కాపురం చేసుకుంటున్నాను. మేడం, మీ రెండో భర్త ఏం చేస్తుంటారు? బతికుండగా బట్టల వ్యాపారం చేసేవాడు. అంటే ఇప్పుడు బ్రతికిలేరా? లేడు. నా ధాటికి తట్టుకోలేక రైలు కింద పడి చచ్చాడు. చచ్చినోడు గమ్మున చావలేదు. నా చావు కారణం నా గయ్యాళి త్రిపుర సుందరి, దానిని ఉరి తీయండి అని వాంగ్మూలం రాసి మరీ చచ్చాడు. ఆ కేసులోంచి బయటపడేందుకు నాకు 10 లక్షలు ఖర్చయ్యాయి. అతనికి ఎన్ని కుక్క బిస్కెట్లు పెట్టినా నా పట్ల మాత్రం విశ్వాసం లేని వీధి కుక్క. మరి మీరేంటి మేడం నిండు ముత్తైదువలా ఉన్నారే? మొగుడు చస్తే మాత్రం నేను విధవరాలిగా మారి నా అందాలను అల్మారాలో పెట్టాలా? పైగా అతను నాకు రెండో మొగుడు చచ్చిపోతే మాత్రం విధవరాలిగా మారతారేంటి? ఇదెక్కడ చూద్దాం. అయినా మొదటి మొగుడు ఆ పిచ్చోడు సోమయ్య ఇంకా బతికే ఉన్నాడుగా. అతనికి నా వల్లే పిచ్చి పట్టిందని లోకులు నన్ను అపార్థం చేసుకున్నారు. సోక్రటీస్ గా పిలువబడే సోమయ్య గారు ఇంకా బ్రతికే ఉన్నట్లు మీకెలా తెలుసు? అతను ఇంకా బతికే ఉన్నట్టు నువ్వే చెప్పావుగా. అయినా పాపిచిరాయువు అంటారు. అలాంటి పాపులు అంత తొందరగా చావరు, ఎల్లకాలం బతికే ఉంటారు. ప్రొఫెసర్ సోమయ్య గారు విడాకులు తీసుకుని తప్పు పని చేశారని ఇన్ని రోజులు అనుకున్నాను. కాని మీరు ఆయనకు విడాకులిచ్చి ఏ తప్పు చెయ్యలేదు. అతనికి నేనెక్కడ విడాకులిచ్చాను? అతనే నాకు విడాకులిచ్చి కామేశ్వరరావు అనేవాడితో నా రెండో పెళ్లి చేశాడు. మీ మొదటి భర్త ప్రొఫెసర్ సోమయ్య గారు దగ్గరుండి మీ రెండో పెళ్లి చేశారా? అవును, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సోమయ్య ప్రొఫెసర్గా ఉద్యోగం చేసే రోజుల్లో మా సంసారం సాఫీగా సాగేది. పిల్లలు పుట్టలేదనే ఒకే ఒక్క బెంగుండేది నాకు.
ఆయన ముగ్గుల మీద, పేడల మీద, గొబ్బెమ్మల మీద ఏవేవో దిక్కుమాల పరిశోధనలు చేసేవాడు. ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. మా ఇంటికి ఒక చీరలు అమ్ముకునే కామేశ్వరరావు వచ్చేవాడు. వాడికి చీరల ఫ్యాక్టరీ ఉందని, కోటీశ్వరునని అబద్ధాలు చెప్పాడు. ఆ డబ్బు మైకంలో పడి వాడిని ప్రేమించాను. ఇద్దరం దొంగచాటుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్లం కూడా. ఓ రోజు ఇద్దరం ప్రొఫెసర్ సోమయ్యకు అడ్డంగా దొరికిపోయాం. మరి సోమయ్య గారు మిమ్మల్ని అతన్ని ఎందుకు క్షమించారు? మీలాంటి సగటు మనుషులుంటే అలాగే చేసేవారు. సోమయ్య మహానుభావుడు. నువ్వు నలుగురిలో అల్లరి పాలయ్యావు త్రిపుర. నువ్వు కామేశ్వరావుని రెండో పెళ్లి చేసుకుని పోయిన పరువు కాపాడుకో అని నాకు విడాకులిచ్చాడు. భరణంతో పాటు తన ఆస్తిలోంచి సగం వాటా నాకిచ్చిన గొప్ప మనిషి. ఆయనే దగ్గరుండి మా పెళ్లి చేశాడు. మరి అలాంటి గొప్ప మనిషిని సోమయ్య గారిని మీరు ఎలా మర్చిపోయారు? ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుల కోసం కరువు కాటకాల ఊళ్లు పట్టి తిరుగుతుంటే ఊరుకుంటానా? నాకు రావాల్సిన ఆయన ఆస్తి మొత్తం పరిశోధనల కోసం తగిలేస్తే ఎలా ఊరుకుంటాను? అది కూడా విడాకులు తీసుకున్నాక. అందుకే నాకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఊర్లు తిరుగుతుంటాడు. సోక్రటీస్ భార్య కూడా గయ్యాలి గంప. ఆమె భర్తను అస్సలు ప్రేమించేదే కాదు. సోక్రటీస్ మీటింగుల్లో అతని భార్య మురికినీళ్లు తెచ్చి అతని మీద పోసి అవమానించేది, తిట్టేదని సోక్రటీసు మీటింగులో ప్రసంగించేవారు. ఆ గయ్యాలి భార్యకు భయపడిన అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అని చరిత్రకారులు చెప్తే నమ్మలేదు. కాని మిమ్మల్ని చూశాక అది నిజమని నమ్మక తప్పడం లేదు త్రిపురగారు. ప్రతి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటారు. కాని ప్రతి మగాడి అపజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే నేను గయ్యాళి గంపనా? నా మొదటి మొగుడు ప్రొఫెసర్ సోమయ్యను హింసించేదాన్ననా? అయ్యో, నేనలా అనలేదండి. కాని ఒకటి మాత్రం నిజం. సోక్రటిస్ లాగా ప్రొఫెసర్ సోమయ్య గారు రెండో పెళ్లి చేసుకోలేదు. ఇంకా మిమ్మల్నే ప్రేమిస్తున్నారు. ఇప్పటికి కూడా మీరే కావాలని కోరుకుంటున్న గొప్ప భర్త ఆయన. ఒరే రంగయ్యదవా, ఎక్కడ తగలడ్డావురా సచ్చినోడా? మా ఇద్దరి మొఖాన ఇంత టీ కొట్టరా బడుద్దాయి. నాకు పంచదార వేసి తగలడకు. త్వరగా తీసుకునిరారా మాయదారి సంతవి. ఈ అమ్మాయి నా గురించి ఏదేదో వాగుతోంది. అతనిని తెగ డబ్బా కొడుతోంది. ఈ అమ్మాయి ముఖాన ఇంత టీ కొట్టి వెంటనే పంపించు. కుక్క బిస్కెట్లు తేమాక. అయ్యో, టీ వద్దులేండి. ఇక నేను ఎందుకొచ్చానో ఇప్పుడు చెప్తాను. త్వరగా చెప్పి బయలుదేరు. నేను క్లబ్కి వెళ్ళాలి. నేను పేకాట ఆడే ఈ ఆస్తిని సంపాదించాను. ప్రొఫెసర్ సోమయ్య గారు ఎంతో కాలం బ్రతకరు. ఆయన బతికే ఈ కొద్ది రోజులు మీతో గడపాలని తహతహలాడుతున్నారు. మీరు ఆయనతో ఉంటే ఆయన చలాకీగా మారతారు. మరికొన్ని రోజులు ఎక్కువగా బ్రతికే అవకాశముంది. తన పరిశోధనల గురించి నాకు హుషారుగా చెప్పే అవకాశముంది. కాబట్టి మీరు మళ్ళీ అతని జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే నన్ను రాయబారానికి పంపారు. పంపడానికి ఆయనకు సిగ్గు లేకపోయినా రావడానికి నీకు సిగ్గులేదా? ఒకసారి విడాకులిచ్చాక మళ్ళీ మాజీ మొగుడు దగ్గరికి సిగ్గు లేకుండా ఎవరన్నా వెళతారా? ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వరు త్రిపురగారు, మెచ్చుకుంటారు. 60 ఏళ్ల రోగి మొగుడికి సేవలు చేయడానికి వచ్చిందని మెచ్చుకుంటారు మిమ్మల్ని. పేరెవరికి కావాలి? బతకడానికి డబ్బు కావాలి. కాని ఆ పిచ్చోడి దగ్గర ఏముందని రావాలి? డబ్బుంటే నేను ఏనాడో వచ్చేదాన్ని. అతనికే తిండికి గతిలేదు. దయదల్చి బిచ్చగాడికి ఊళ్ళో జనం అన్నం పెడుతున్నారు. అతని దగ్గరికి నేనొచ్చినా కూడా అడుక్కని తినాలా? రాను. ఇప్పుడు నాకున్న 25 లక్షల ఆస్తితో దర్జాగా బతుకుతున్నాను. మీరు ఎలాంటి వాళ్ళో తెలిసే ఆయన ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి అతను ఎంత మంచివాడో తెలుస్తుంది మేడం. ఒరేయ్ రంగయ్య వెధవా, అమ్మా ఎక్కడ తగలడ్డావురా సచ్చినోడా? వస్తున్నానమ్మా. మా ఇద్దరి మొఖాన ఇంత టీ కొట్టరా బడుద్దాయి. అలాగమ్మా. నాకు పంచదార వేసి తగలడకు. త్వరగా తీసుకుంటారా? నాకు దమిడి లాభం లేని దిక్కుమాలిన బేరం గురించి ఈ అమ్మాయి తెగ వాగుతోంది. కాని ఈవిడ మొఖాన టీ కొట్టి పంపించు. కుక్క బిస్కెట్లు మాత్రం తీసుకురావద్దు. అలాగే. తొందరపడకండి త్రిపురగారు. ఇలా తొందరపడే ఓసారి బంగారం లాంటి సోమయ్య గారిని వదులుకున్నారు. మళ్ళీ వదులుకోకండి. మీకిప్పుడు అసలు విషయం చెప్తున్నాను. నేను మరో 10 మందిం కలిసి ఆయన ఫార్ములాను కార్యరూపం దాల్చేలా చేస్తున్నాం. వాటిమీద వచ్చే పేటెంట్ రైట్స్ మీ పేరిట రాశారు సోమయ్య గారు. ముందు ముందు మీకు రోజుకు కొన్ని కోట్ల ఆస్తి వస్తుంది. మీరీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల్లో ఒకరిగా మారే అవకాశముంది. నా తల్లే, ఇంత చల్లటి వార్తని బ్రేకింగ్ వార్తలా ముందుగా చెప్పాలి. ఇంత ఆలస్యంగా చెబుతావా? ఒరే రంగయ్య, అమ్మా మా ఇద్దరికి భోజనం పెట్టు.
నాకు కోట్ల లాభం వచ్చే బ్రేకింగ్ వార్త చెప్పింది ఈ అమ్మాయి. అలాగేమ్మా. మరి మీరు నాతో పాటు మా ఊరికెప్పుడొస్తున్నారు? కోట్లు కలిసొస్తాయంటే ఎందుకు రానే తల్లి? విడాకులిస్తే మాత్రం ప్రొఫెసర్ సోమయ్య గారు నాకు భర్త కాకుండా పోతాడా? దేవుడి దయ వల్ల ఆయన వెంటనే చనిపోతే నేను తాళి తెంచుకోనా, తెల్లచీర కట్టుకోనా ఏంటి? థ్యాంక్స్ త్రిపుర గారు. పదండి వెళ్దాం. పదమ్మా. ఎట్లున్నావు త్రిపుర సుందరి? బాగున్నానండి. మీరేంటి నాలా గుమ్మడికాయలా ఉండేవారు ఇలా ములక్కడలాగా బక్కచిక్కిపోయారు? నువ్వు నన్ను ఇడిచిపెట్టినా నా క్యాన్సర్ రోగం నన్ను ఇడిచిపెట్టలేదు కదా త్రిపుర. నేను మీకు చట్టపరంగా విడాకులిచ్చాను. అందుకే చట్టపరంగా వదిలిపెట్టానండి. కాని మానసికంగా నా మనసు మీ చుట్టే ఉండేది. 1 కాదు 2 కాదు, దాదాపు 10 ఏళ్లు మీతో కాపురం చేసిన ఇల్లాలిని. ఇల్లు మారినా ఇల్లాలు మారదు, ఇల్లాలు మారినా ఇంటి పేరు మారదుగా. బంగారం లాంటి మిమ్మల్ని కాదని నేను ఆ కామేశ్వరావుని ప్రేమించాను. వాడు ధనవంతుడని మీరు కూడా వాడితో నా 2వ పెళ్లి చేశారు. కాని పెళ్లి చేసుకున్నాక తెలిసింది పచ్చి మోసగాడు. అంతకుమించి ధనవంతుడు కాదు, వాడికి ఊరి నిండా అప్పులే. వాడిని పెళ్లి చేసుకుని నేనేనాడూ సుఖపడలేదండి. వాడికి కూడా విడాకులిచ్చి ఎప్పట్లా మీ గూటికి చేరాలని ఎన్నోసార్లు అనుకున్నారు. కాని మీరు నన్ను చేరదీయరేమోనని భయపడి రాలేదు. కాని నేనంటే మీకింకా గంపెడు ప్రేముందని మీ శిష్యురాలు భారతి చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వచ్చానండి. అవును ప్రొఫెసర్ సోమయ్య సార్. ఉమ్, నా గయ్యాలి పెండ్లాం నా కోసం రాలేదని తెలుసు భారతి బిడ్డ. ముందు ముందు నాకు రాబోయే కోట్ల ఆస్తి కోసం వచ్చిందని నాకు ఎరకనే. నా పెండ్లానికి నా మీద కంటే నా ఆస్తి మీదనే ఎక్కువ ప్రేమని నాకు బాగా ఎరక. అవునయ్యా, నీకోసం కాదు, నీ ఆస్తి కోసమే వచ్చాను. ఏ తప్పా? ఓ మాజీ భార్యగా నీ ఆస్తి మీద నాకు హక్కు లేదా? నీ ఆస్తిని ఎప్పటిలాగా రైతులకు రాస్తావా ఏంటి? అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు చచ్చిపోయాక ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. నీ శిలా విగ్రహాన్ని ఊరు చౌరస్తాలో పాతిపెడతారు. ఏడాదికొకసారి ఆ విగ్రహం మెడలో దండేసి ఎవ్వరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. కాని ఎల్లకాలం రోజూ నీ ఫోటోకి దండేసి దీపం పెట్టేది నేనే. మన వంశాన్ని కాపాడేది మన కొడుకే. ఓ, నీ కొడుకు కూడా పుట్టాడా? అవును, నువ్వు నాతో సరిగ్గా సంసారం చేయలేదు కాబట్టి మనకి పిల్లలు పుట్టలేదు. కాని మోసగాడైనప్పటికీ ఆ వల్లభనేని కామేశ్వరరావు నన్ను తల్లించేశాడు. మా కొడుకు పేరు వల్లభనేని క్రాంతి. వాడు రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇక నుంచి వాడు మన కొడుకు. అర్థమైందా? కావాలంటే వాడి ఇంటి పేరు మారుస్తాను. ఇక వాడి పేరు వల్లభనేని క్రాంతి కాదు, మన ఇంటి పేరు మాచర్ల క్రాంతి అని మారుస్తాను. ఇక నుంచి వాడు మీకు పుట్టిన కొడుకని అందరికీ చెప్తాన్లే. ఉమ్, సర్లే, వాడు నాకు పుట్టకపోయినా నీకు పుట్టాడు కాబట్టి నాకు సవతి కొడుకు. నాకు పిల్లలు పుట్టలేదన్న రందిపోయింది. రేపు నేను చస్తే వాడితో నా చితికి నిప్పు పెట్టించు. ఊరికినే పెడతాడా? వారసుడిగా నీ ఆస్తిపాస్తులు వాడి పేరుతో రాస్తేనే పెడతాడు. ఓసి నీ పాడు బుద్ధిని కుక్కలు ఎత్తుకుపోను. అసలు ఆల్రెడీ నా ఫార్ములా పేటెంట్ రైట్స్ నీ పేరిట రాసేసేనే. అప్పట్లెక్క గయ్యాలిగంపు నోరుతో నన్ను లొడలొడా తిట్టకు. నేను గయ్యాళిదా నేనని తెలిసి ఎందుకు పిలిపించావు? నీ గయ్యాళితనం అంటే నాకిష్టమేనే. నువ్వు కూడా అందరు పెండ్ల లెక్క అణిగిమణిగుంటే నేనిలా సైంటిస్ట్ లెక్క మారేవాణ్ణే కాదు. నేనింత గొప్పవాడిగా మారడానికి కారణం నీ పెంకితనమే. అవును, నీ పెంకితనమే. నీ పోరు పళ్ళేకే ఆ పురాతన తాళపత్ర గ్రంథాలను చదువుతూ కూర్చునేవాణ్ణి. ఆ చదువు వల్లనే నేను కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. బాగుంది గురువుగారు. సోక్రటీస్ భార్య కూడా మహా పెంకిది. అందుకే అతనో మాట అనేవాడు, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆమె అనుకూలవతి అయిందా నువ్వు సుఖపడతావు, లేదా వేదాంతిగా మారతావని సెటైలర్ వేసేవాడు. ఆ గయ్యాళి భార్యను అతను ఏనాడూ వదిలేయలేదు. అసలు అతని ప్రగతికి ఆమె పెంకితనమే కారణమని సభల్లో గర్వంగా చెప్పే గొప్ప సంస్కారవంతుడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇది కట్టుకథ కాదనిపిస్తుంది సార్. తప్పదు బిడ్డా, తప్పదు. చూడు, మనకు కౌసుకూర తినాలి అనిపిస్తుంది. చేపల మార్కెట్కి వెళ్తాం. ఆ కంపెనీ బర్దాస్త్ చేస్తూ ముక్కు మూసుకొని చేపల్ని కొంటాం. ఆ చేపల కంపెనీ పీల్చుతూనే అటు పొట్టు తీసి బాగా కడిగి వండుకుంటాం. అప్పటిదాకా దాని కంపు బర్దాస్త్ చేయాల్సిందే. కాని లొట్టలేస్తూ తింటుంటే చేప రుచి తెలుస్తుంది. ఈ సుంటి పెండ్లాలు కూడా చేప సుంటోళ్ళు కంపులా బర్దాస్త్ చేసుకోవాలా?
నన్ను గయ్యాళి గంపని అల్లరిపాలు చేయకు. నేను నిజంగానే పెంకిదాన్ని అని భారతి, ఆమె పక్కనున్న 10 మంది నీ శిష్యులు అనుకుంటారు. ఆమెకు తెగ చాడీలు చెప్తున్నావే. నీకు భారతికి మధ్య ఏముందో నాకు తెలియదు. ఓ ఆడదానిగా నేను ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటాను. కాని నువ్వు ఓ మగాడిగా రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. హా, ఉన్న ఒక్కని అసుంటి పెంకి బెండ్లంతోనే యాగలేకపోతున్నా. నా ముసిలి బతుకి రెండో పెళ్ళాం ఎందుకే? పాగలదాన. భారతి నాకు సొంత బిడ్డలంటిది. ఆ సొంత కూతురిలా భావిస్తే పర్వాలేదు. అలాగని నీ ఆస్తి ఆమె పేరు మీద రాసిచావమాక. నీ ఆస్తి మొత్తం నాకు, నా కొడుక్కే దక్కాలి. ఇంతకీ మొత్తం ఆస్తి ఎంతొచ్చింది? ఇళ్ళలగ్గానే పండగనే అవలదానా? నేను రాసిన ఫార్ములాను గా భారతి మళ్ళా 10 మంది శిష్యులు ఇప్పుడిప్పుడే ఓ ఫార్మేట్లోకి తీసుకొస్తుర్రు. వాటిని మేమందరం కలిసి శాస్త్రీయంగా రుజువు చేయాలా. దానిమీద పేటెంట్ రైట్స్ నీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకంటే నేనెప్పుడు సస్తానో డాక్టర్లకే తెలియదు. ఇక ఆ ఫార్ములాను ప్రాక్టికల్గా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి. అప్పుడు ఆ ఫార్ములాను కొనటానికి ఫారిన్ దేశస్తులు పోటీ పడతారు. అప్పుడు నీకు ఆస్తి వస్తుంది. ఓహో, అంటే ఇల్లు అలికారు, ఇంకా పండగ జరగలేదన్నమాట. అవు మళ్ళా ఇదంతా జరగనీకి కనీసం 1-2 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా నువ్వు నన్ను బతికించుకో. వింటున్నావా? నువ్వు నన్ను బతికించుకో, లేకపోతే నీకే లాసు. కాబట్టి నన్ను ఎప్పట్లా రాశిరంపాన పెట్టి జల్దీ సంపకు. ప్రేమతో నన్ను బతికించుకో. సర్లే, ఇంకా 1-2 ఓపిక పడతాను. నీకోసం దాచుకున్న ఆ జ్యూసు నాకివ్వు, దాహంగా ఉంది. ఏంది సిత్తరంజుదోరా, ఎప్పుడూ లేనిది నువ్వు నా పూరి గుడిసెకొచ్చినావు. నీతో చిన్న పని పడింది లచ్చన్న. నా సొంటి గరీబోనితో నీకు పనింది దోరా, మజాక్ చేస్తున్నావా? కాదు లచ్చన్న, ఆ పనిని నువ్వు మాత్రమే చేయగలవు. నీలాంటి ఈ ఊరివాడు మాత్రమే చేయగలడు. అయితే ఆ పనేంటో చెప్పుదోరా, మీకోసం పానమైన ఇత్తాను. నాకు తెలుసు లచ్చన్న, ఈ ఊళ్ళో నువ్వొక్కడివే తెలివైన వాడివి, ధైర్యవంతుడివి. ఆ పని నువ్వొక్కడివే చేయగలవు. అదేంటో చెప్పుదోరా. నేను భారతి అనే అమ్మాయిని చాలా కాలంగా ప్రేమిస్తున్నాను. ఈ నెలలో ఆమెతో నా పెళ్లి జరగాల్సింది. అవుందోరా, కాని ఆమె ఇప్పుడే పెండ్లి వద్దని ఆ పాగల్గాడు సోమయ్య దగ్గర గులాంగిరి చేస్తుందిగా. ఆమెతో పాటు 10 మందిని అక్కడ పెట్టింది. అవును, ఆ ముసలోడు చస్తే గాని భారతితో నా పెళ్లి జరిగేలా లేదు. ఆ ముసలోడిని చంపడానికి ఓ పథకం రచించాను. ఓలమ్ము, ఈ కూనీలు నా వల్ల కావుదోరా. ఏదో కూలీ నాలి చేసుకుని బతికే గరీబుణ్ణి. నన్ను మాప్జీ, నీ బాంచన్. నువ్వు ఆ ముసలోడిని చంపొద్దు లచ్చన్న, ఊరి జనంతో దగ్గరుండి చంపించాలి. వాళ్ళు మాత్రం ఎందుకు చంపుతారు దొరా? ఆ ముసలోడు ఏదో పిచ్చి పిచ్చి ముగ్గులు వేస్తాడని మీ ఊళ్ళో అందరికీ తెలుసు కదా. దాన్ని మనం మన పగకు అనుకూలంగా వాడుకోవాలి. అదెట్లా? ఈ మధ్య డెంగీ వ్యాధి వచ్చి మీ ఊళ్ళో పిల్లలు, ముసలి, ముతక చచ్చారు. పిచ్చోడు సోమయ్య చేసిన క్షుద్రశక్తి మంత్రాల వల్ల వాళ్ళంతా చచ్చారని నువ్వు మరో 4 ఆవారగాళ్లతో పుకార్లు పుట్టించాలి. చదువురాని మాసొంటి ఊరుళ్ళు దేనిని నమ్మకపోయినా సీతబడులు నమ్ముతారు దొరా. సీతబడి చేసిన మంత్రగాడిని పట్టుకుని సెట్టు గట్టేసి అందరు కలిసి ముందుగా పండ్లు రాలగొడతారు. జనం వాడి పళ్ళు రాలగొట్టగానే నువ్వు నీ మనుషులు కలిసి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ ముసలోడు కొంపకు నువ్వు నిప్పు పెట్టాలి. ఆ తాళపత్ర గ్రంథాలను నువ్వు తగలబెట్టాలి. సమజైంది దొరా, కాని ఆ పిచ్చోడు ఇప్పటిదాకా సీతబడులు చేయలేదుగా. అందుకే చేతబడి కావలసిన సామగ్రిని నేను తీసుకొచ్చాను. అంజిగాడి పొలంలో క్షుద్రపూజ చేసినట్లు పెడతాను. మిగతాది నువ్వు చేయాలి. సమజ్కొచ్చిందోరా, కాని దీనికి కొంత ఖర్చు అవుతుందోరా. తెలుసు. అడ్వాన్స్గా ఈ డబ్బు తీసుకో. నువ్వు తాగి నీ మనుషులకు పీకల దాకా తాగించు. పని జరిగాక మిగతాది ఇస్తానులే. అట్లనే దొరా. నీకు దండం పెడతా బాబు, మీ భాంచను నన్ను రాళ్ళతో కొట్టుకుండ్రి, రాళ్ళతో
చంపుకుండ్రి బాబు, చంపుకుండ్రి. బాబు, అమ్మా అమ్మా, నేను మన ఊరికి ఎట్లాంటి శాతపడి చెయ్యలేదు, నన్ను నమ్ముండ్రి. వానలు కురవాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అమ్మా 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 అమ్మ కొట్ట, అమ్మా అమ్మా అమ్మా. జర నా మాట నుండి బాబు. మీ పిల్లలు ముసలాళ్ళు చనిపోవటానికి శాతపడి కారణం కాదు బాబు, కారణం కాదు. డెంగూ రోగమయ్యా, డెంగూ రోగము. అబ్బా. బాబు మళ్ళీ దండం పెడుతున్నా స్వామి, కొట్టకండి అయ్యా, కొట్టకండి. పళ్ళు రాలగొడితే రాలగొట్టిర్రు, ఇకనైనా ఇడిసిపెట్టుండ్రు బాబు, ఇడిసిపెట్టుండ్రు. మీకు పుణ్యం ఉంటది అయ్యా. అమ్మా, అంత నా తలరాత. మంచితనానికి పోయి పులిపిల్ల పాడు కాపాడినా, దాన్ని ప్రేమతో పెంచుకున్నా. ఆఖరికి ఆ పులి నన్ను చంపుకు తింటదని అనుకోలేదయ్యా, అనుకోలా. అబ్బా, కొట్టకండి బాబు, చంపుకండ్రి అయ్యా, చంపుకండ్రి. నా ఉసురు తగిలి మీకు వానలు కూడా కరువు అవుతాయి బాబు, నన్ను చంపుకుండ్రి. అబ్బా. అయిపోయింది చిత్తరంజన్, అంతా అయిపోయింది. మేం కలలుగన్న సౌధాలు మా కళ్ళ ముందే కూలిపోయాయి. తెలుసు, పాపం ప్రొఫెసర్ సోమయ్యను చేతబడులు చేస్తున్నాడని మీ ఊరి జనం రాళ్లతో కొట్టి చంపేశారు. అతను ప్రాణపదంగా దాచుకున్న పురాతన తాళపత్ర గ్రంథాలను కూడా తగలబెట్టారని వార్తల్లో విన్నాను. చదువురాని ఈ ఊరి ప్రజలు అంతే భారతి, వాళ్లకు అన్నం పెడితే కుక్కల్లా విశ్వాసంగా ఉంటారు, అన్నం పెట్టకపోతే కుక్కలా కరుస్తారు. చూసావుగా, ఊరి ప్రజల కోసం తన సర్వస్వాన్ని దారపోసిన ఓ దేవుణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇలా రాళ్లతో కొట్టి చంపేశారు. అందుకే ఈ అలగా జనం గురించి మనం త్యాగాలు చేయరాదని చెప్పేది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. అవును, నువ్వు చెప్పింది నిజమే చిత్తరంజన్, చాలా బాగా చెప్పావు. నేనే పిచ్చిదాన్లా అందర్నీ నమ్మాను. ఉద్యోగం కాదనుకొని ఆయన దగ్గర శిష్యరికం చేశాను. నేను కూడా పిచ్చిదాన్నే. ఇప్పటికీ మించిపోయింది లేదు భారతి. నువ్వు ఆరాధించే ఆ దేవుడు ఎలాగో చనిపోయాడు. ఆ తాళపత్ర గ్రంథాలు, మీరు ఫీడ్ చేసిన ల్యాప్టాప్లు ఎలాగో కాలిపోయాయి. కాబట్టి ఇక నువ్వు వాటి గురించి మర్చిపో. వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఈ బాధల్లోంచి వెంటనే బయటపడతావు. కొత్త జీవితం మొదలు పెడదాం. ఏమంటావు? ఇంకేమంటాను, నువ్వు చెప్పిన దానికి సరే అంటాను. కాని నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఏంటది? క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల కిందట మనుషులు మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు, నీచులు, నికృష్టులు అవి పోవాలని సోక్రటీస్ తన జీవితాన్ని ధారపోశారు. వాళ్లను విజ్ఞానవంతులను చెయ్యాలని తల్లడిల్లాడు. కాని చివరికి వాళ్ల మూర్ఖత్వమే అతనిని బలి తీసుకుంది. వాళ్ల మూఢత్వమే అతనికి ఉరిశిక్ష విధించి చంపింది. అవును, పుస్తకాల్లో చదివాను. మరి ఆ మహానుభావుడు చనిపోయి 4000 సంవత్సరాలు గడిచాయి. నేడు సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందింది. అయినా మనిషి ఇంకా మనిషిలా మారలేదే. మనుషులు ఇంకా మూఢులుగా, అజ్ఞానులుగా, నీచులుగా, నికృష్టులుగా ఉన్నారే. అవి పోవాలని ప్రొఫెసర్ సోమయ్య గారు కూడా తన జీవితాన్ని ధారపోశారు. వీళ్లను విజ్ఞానవంతులను చెయ్యాలని తల్లడిల్లాడు. కాని చివరికి వీళ్ల మూర్ఖత్వమే అతనిని బలి తీసుకుంది. వాళ్ళ మూఢత్వమే ఆ దేవుణ్ణి చంపింది. ఎవరైనా దేవుణ్ణి చంపుతారా? ఈ ఊరి మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని నువ్వు చాలా తెలివిగా వాడుకున్నావు చిత్తరంజన్. మరి నిన్నెలా చంపాలి? ఏమిటా మాటలు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను చదువుకున్నవాణ్ణి, ఈ ఊరి ప్రజల్లాగా మూర్ఖుణ్ణి కాదు. కాదు, నువ్వు వీళ్లకంటే పెద్ద మూర్ఖుడివి, అజ్ఞానివి, నీచుడివి, నికృష్టుడివి. నువ్వే ఆ దేవుణ్ణి చాలా తెలివిగా చంపించావురా రాస్కెల్. నిన్ను ఏం చేసినా పాపం లేదురా దుర్మార్గుడా. నన్నే చెప్తా కొడతావా? ఆగు, నేను నీ కాబోయే మగుణ్ణి. ఎవడ్రా నా కాబోయే మగడు?
నీలాంటి నీచ్ కుత్తే కమీనేగాడిని నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావురా బోస్టాడ్? భారతి వరై, నా పెళ్లి వాయిదా పడిందని, నేను నిన్ను ప్రేమించానని గురువుగారికి ఓ రోజు చెప్పానుగా. సమాజం హితం కోరని చిత్తరంజన్ లాంటి వాళ్ళు స్వార్థపరులు, దేనికైనా తెగిస్తారని నన్ను హెచ్చరించాడు. అందుకే ఆయన సంపాదించిన పురాతన తాళపత్ర గ్రంథాలను నా బ్యాంక్ లాకర్లో దాయమని నాకిచ్చాడు. నేను చనిపోయినా నా సిద్ధాంతాలు బతకాలని ఆ దేవుడు మాకా పని అప్పగించాడు. నన్ను మేల్కొలిపాడు. నువ్వు నన్ను అకారణంగా నిందిస్తున్నావు భారతి. ఒరేయ్, దొంగ బుద్ధి కలవాడు చివరికి దేవుడి గుడిలో కూడా దొంగతనానికి పాల్పడతారు. కాని చట్టం కంటే ముందే ఆ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడని తెలియని మూర్ఖులు. నువ్వు కూడా అలాంటి మూర్ఖుడివే. భారతి, నువ్వు ప్రొఫెసర్ సోమయ్య లాంటి దేవుణ్ణి చంపించినా ఆయన వారసురాలిగా ఉన్న నన్ను, మా 10 మంది శిష్యులను చంపలేవురా. భారతి, పిచ్చి పిచ్చిగా వాగకు. నన్ను కాదని వెళ్ళిన నువ్వు మా ఊరికి 3 రోజుల కిందట వచ్చినట్లు తెలిసింది. కాని నువ్వు నన్ను కలవకుండా ఈ ఊళ్ళోనే ఉన్నట్లు తెలిసింది. అందుకే నాకు ముందు నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు ఎవరెవరిని కలిసావో తెలుసుకున్నాము. నువ్వు లచ్చన్నను కలిసినట్లు తెలిసింది. నేనడిగితే వాడు నిజం చెప్పలేదు. పోలీసులకు వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు లాఠీలకు పని చెప్పగానే వాడు నీ గురించి చెప్పాడు. నీ చేతపడి పథకం గురించి చెప్పాడు. చివరికి హత్య నేరం కూడా ఒప్పుకున్నాడు. నువ్విచ్చిన డబ్బు తిరిగిచ్చాడు. రాళ్లతో కొట్టి చంపిన మొత్తం 6 ఆ తాగుబోతులను పోలీసులు లాకప్లా వేసి తోమారు. ఆ దేవుణ్ణి చంపినట్లు ఒప్పుకున్నారు. నిజమా? నిన్ను అరెస్టు చేయడానికి పోలీసులు హైదరాబాద్కి వెళ్లారు. కాని నువ్వు ఏమీ ఎరగని నంగరాజులా నా దగ్గరికొచ్చి ఓదారుస్తావని తెలుసు. అందుకే నువ్వు రాగానే ఇన్స్పెక్టర్కి మెసేజ్ పంపాను. నిజమా? వరయ్, గురువుగారు ఓ మాట చెప్పేవాడు. 10 రూపాయల కుండ పగిలింది అంటే అది కుక్క నిర్వాకమని ఇట్టే తెలుస్తుంది అనేవారు. గురువుగారు పోతే పోయారు, కాని నీ కుక్క బుద్ధి తెలిసింది. అదిగో పోలీస్ మామలొస్తున్నారు. వాళ్ళు జైల్లో నీ పెళ్లి చేస్తారు. భారతి, భారతి. ఇంతవరకు ప్రొఫెసర్ సోమయ్య నాటకం విన్నారు. రచన